అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. 6 గ్యారంటీలు చాసోబీస్ హామీల పేరుతో రేవంత్ మోసం చేశాడని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించటం లేదన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు భూపాలపల్లి జిల్లా జోహర్ నగర్ కాలనీ వార్డులో బస్తీ బాట నిర్వహించిన గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మన అందరినీ ఏకం చేసి ఉద్యమం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణను ఏ రకంగా పునర్నిర్మాణం చేసినామో మనం అందరం కూడా సాక్షాత్ చూస్తున్నాం. భూపాలపల్లి ఒక 20 సంవత్సరాల కింద ఎట్లున్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. భూపాలపల్లి ఎట్లుండే ఒక చిన్న గ్రామ పంచాయతీ. ఉంటే ఆ రోజు గ్రామ పంచాయతీ ఉంటే అభివృద్ధి కాదు. ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు ఇండ్ల కిరాయిలు తీసుకుంటే ఇంటి కిరాయి అని అలవెన్స్ ఇస్తారు, హెచ్ఆర్ఏ అని. అది తక్కువ ఉంటుంది. అదే మున్సిపాలిటీ అయితే దాని యొక్క హెచ్ఆర్ఏ పెరుగుతుంది. అభివృద్ధికి మున్సిపాలిటీ అయితే నిధులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో భూపాలపల్లి, జంగేడు, కాసింపల్లె, వేషాలపల్లె, పుల్లూరామయ్యపల్లె ఈ అన్ని గ్రామ పంచాయతీలు ఏకం చేస్తూ ఆ రోజు మున్సిపాలిటీ అయిన తర్వాత భూపాలపల్లిని మనం ఎవ్వరం కూడా జిల్లా చేయమని అడిగినామా? మనం అడగలే. కానీ మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం అని ఈరోజు జిల్లా కేంద్రం చేయడం జరిగింది. దానివల్ల అభివృద్ధి జరిగిందా లేదా మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఉన్నదానికంటే ఏ రకంగా మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈరోజు పరిపాలన సౌలభ్యం, ఇటు పక్కన ఎస్పీ ఆఫీస్ వచ్చింది, అటు ముందు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అటుపక్క డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఇటుపక్క జూనియర్ కాలేజ్ వచ్చింది, ఎదురుగా ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది. ఈరోజు అన్ని రకాల ఆఫీసులన్నీ కూడా భూపాలపల్లి కేంద్రంలో వచ్చి 10 సంవత్సరాల నుంచి పని జరుగుతూ ఉన్నది. మరి మొన్న మన ముఖ్యమంత్రి తరఫున రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడు? జిల్లాల యొక్క ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి జిల్లాలను తగ్గిస్తాం, ఇన్ని జిల్లాలు అవసరం లేదు అనే మాట చెప్తా ఉన్నారు. భూపాలపల్లిని తీసేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. భూపాలపల్లి జిల్లా చేస్తే ఊరుకుందామా? మనం ఊరుకుందామా? ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఈరోజు అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూసినాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మారుమూల ప్రాంతమైన భూపాలపల్లి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. పరిపాలన అంటే ఏందో, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరిగినా మనం చూసినాం.